నమ్మి కొద్దిగా సహనంతో కొంచెం ధైర్యంగా ముందు అడిగేస్తే ఖచ్చితంగా 100% 2030 నాటికి మీరు బిలియనర్స్ కూడా కాదు, ట్రిలియనర్స్ అవ్వడం ఖాయం. ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు చాలా మార్కెటింగ్ చూసుంటారు. చాలా మంది మార్కెట్లోకి వెళ్తే నెగిటివే వినపడుతుంది. అందులో క్రిప్టో అంటేనే నెగిటివ్. ఎందుకంటే మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే విదేశాల్లో హ్యాపీగా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న బిజినెస్ ని మన దగ్గర మోసాలతో తెలివిగా ముందు జనాల్ని మోసం చేసి డబ్బులు వసూలు చేసుకుంటారు. దాని వలన జనాలకి ఎక్కువగా నెగిటివ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లో మనకి ఎంత పైన అప్లైనర్స్ అయినా ఈ రోజు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి అనుగుణంగా ఈ సిస్టమ్ అనేది తయారు చేయబడింది. మిగిలిన కంపెనీలు ఏం జరుగుతుందంటే కొంత దూరం ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి వచ్చేసరికి అది చెవులో రహస్యంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తారు. లాస్ట్ ఒక్కొక్కసారి సరైన లీడర్ లేక నడిపించే వాళ్ళు లేక తలా ఒక వైపుకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ మీకు హెల్ప్ గా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఎప్పుడైతే కంపెనీ జెన్యూన్ గా ఉండి ప్లస్ మంచి లీడర్స్ దొరుకుతారో దిస్ ఈస్ రైట్ ప్లాట్ఫామ్. సారీ అండి, కొంచెం హెల్ప్ బాగాలేదు, ఎవరు చెప్పేవాళ్ళ చెప్తున్నా, మధ్యలో ఏమైనా ఇబ్బంది వస్తాయేమనుకో. ఇక్కడ ఆర్జిన్ అనే ప్లాట్ఫామ్ లోకి ఎవరైనా కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ పేదవాడికైనా లేనివాడికైనా ధనికుడికైనా ఒకే రకమైన లైఫ్ ఇక్కడ వస్తుంది. కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. ఇక్కడ మేము చెప్పే విషయాల్ని మేము చెప్పినంత మాత్రానే మీరు ఎగ్జైట్ అయిపోయి ఇన్వెస్ట్ చేసుకోమని మేము ఎవరికి సజెస్ట్ చేయం. మీకు మీ పాకెట్ ఎంత సహకరిస్తే అంతతో స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఇది జెన్యూన్, ఇక్కడ చాలా బాగుంది, మిగిలిన మార్కెట్ లాగా కాదు ఇది అని మీకు 100% అనిపిస్తే అప్పుడు మీకు ఎంత పెట్టుకోవాలనిపిస్తే అంత పెట్టుకోండి. ఈ ప్లాట్ఫామ్ ని 2024 మార్చి 7వ తేదీన మార్కెట్ లో తీసుకొచ్చారండి. దీని కమ్యూనిటీ వచ్చి డిఏఓ, డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్. ఇక్కడెక్కడా కూడా మీకు కంపెనీ పేరే రాదండి. అంటే చదువుకున్న వాళ్ళకు అక్కడ కొన్ని అర్హతలను బట్టి కొంతమందికి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు చదువు ఉందా లేదా ఏమీ అవసరం లేదు. ఒకే ఒక్క దృఢమైన కోరిక, నేను నా లైఫ్ ని ఇలా జీవించకూడదు, ఖచ్చితంగా దీనికన్నా 100% బెటర్ గా జీవించాలి. నిద్రలేస్తే 100కి 5,000కి 10,000కి నేను ఏ వాకిలి తట్టకూడదు. నా లైఫ్ మహారాజు, నాకేం తక్కువ, నాకు అందరికి ఉన్నట్లు 2 కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, తెలివి ఉంది, నేనెందుకు నా తెలివిని ఉపయోగించి నా జీవితాన్ని మార్చుకోకూడదు అని ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా కూడా మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ ఆర్గనైజేషన్ అంటున్నాం, మీరు స్వచ్ఛంద సంస్థల గురించి చాలా విని ఉంటారు. ఇక్కడ మన నినాదం కూడా నువ్వు ఎదుగుతూ 10 మందిని ఎదిగించడం. 10 మందిని నువ్వు ఎదిగిస్తేనే నువ్వు ఎదుగుతావు. 10 మందిని ఇక్కడ తొక్కేస్తే నీవు కూడా ఎదగలేవు. కాబట్టి అక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తారు, ఇక్కడ స్వచ్ఛందంగా సర్వీస్ ఇస్తారు. ఇక్కడ మనం ఒకరోజు అన్నదానం చేయొచ్చు, లేదా కొంత విద్యాదానం చేయొచ్చు, అది కొంతవరకే మాత్రం ఉంటుంది. కానీ ప్రతి ఇంటికి అవసరమైంది విటమిన్ ఎం. మనకున్న పంచభూతాలు 5 ఆరో ఇంద్రియం లేకుండా ఈ ప్రపంచం నడవదు. ఆ ఆరో ఇంద్రియమే విటమిన్ ఎం. మీకు ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా 99 ప్రాబ్లమ్స్ డబ్బుంటే సాల్వ్ అయిపోతుంది. అలాంటిది మీరు కోరుకొని మీకు ఎంత డబ్బు కావాలో మీరు డిసైడ్ చేసుకొని కొద్దిగా టైము కొంచెం మనీ కేటాయిస్తే కొద్దిగా వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏది అనుకుంటే అది మీకు అందుతుంది. ఇక్కడ బ్లాక్ చైన్ వచ్చి పాలిగాన్ అండి, పెయిర్ వచ్చి డై, Web3 నెట్వర్క్ లో పనిచేస్తాం. ఇక్కడ మీరు
డెక్స్ స్కానర్ అంటే మీరు ఎక్కడ లిస్ట్ అయింది అని అడిగితే క్రిప్టోలో మనకు ఫస్ట్ కావాల్సింది కాయిన్ లిస్ట్ అయిందా లేదా, ట్రేడింగ్ జరుగుతుందా లేదా, ఇది మెయిన్. లిస్ట్ అయింది అనుకోండి మనకి ఇబ్బందే ఉండదు. డెక్స్ స్కానర్ డెక్స్ టూల్స్ లో ఈ చెక్ చేస్తే ఆర్జిన్ ఎల్జిఎన్ఎస్ కాయిన్ అనేది మీకు కనపడుతుంది. క్విక్స్ యాప్ లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది. లిస్ట్ అయింది అంటే వరల్డ్ మొత్తం మీద కాయిన్ వాల్యూ ఉంది అని అర్థం. కాబట్టి మనము భయపడకుండా డెక్స్ స్కానర్ డెక్స్ టూల్స్ లో చెక్ చేసుకొని ఉందా లేదా చూసుకోవచ్చు. సెట్రిక్ వెళ్ళి వరల్డ్ ఇది మొత్తము కూడా ఆర్మోర్స్ సెట్రిక్ అనే 2 కంపెనీలు ఆడిట్ చేస్తూ ఉంటాయి. ఆ టాప్ మోస్ట్ 2 కంపెనీలు కూడా మన ఆర్జిన్ కంపెనీని ఆడిట్ చేశాయి. మీరు గూగుల్కి వెళ్ళి cetric.com అని కొడితే ఫస్ట్ వచ్చేది ఆర్జిన్. ఆర్జిన్ మీద క్లిక్ చేస్తే మీకు బయోడేటా మొత్తము కనపడుతుంది. మీరు అన్ని కూడా చెక్ చేసుకొని 100% ఇది డీసెంట్రలైజ్ ప్రాజెక్టు జెన్యున్ గా ఉంది అనిపించాక మీరు ఇక్కడికి ఎంటర్ అవ్వండి. ఇక్కడ మీకు ఆర్జిన్ ఏమని ప్రామిస్ చేస్తుంది, మీరు డబ్బులు ఇస్తే మీకు డబ్బులు ఇచ్చే మనీ గేమింగ్ ప్లాన్ కాదండి. ఇక్కడ మీరు డబ్బులు ఇస్తున్నారు. వరల్డ్ వైడ్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా డాలర్స్ రూపంలోనే ఇన్వెస్ట్ చేయాలి. మీకు డాలర్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు కాబట్టి మీ సీనియర్స్ మీకు డాలర్స్ ఇస్తారు. ఆ డాలర్స్ ని కాయిన్స్ గా మీరు డబ్బులు ఇస్తారు. మీ సీనియర్స్ ఆ డబ్బుల్ని కాయిన్స్ గా మార్చి మీకు మీ ఐడి మీ ఫోన్లోనే మీకు ఐడి చేయిస్తారు. ఎల్జిఎన్ఎస్ ని కాయిన్స్ రూపంలో మీకు వ్యాలెట్ చేయిస్తారు. మీకు ఎల్జిఎన్ఎస్ త్రూ ఎల్జిఎన్ఎస్ వస్తాయి. మేమేం చెప్తాం, మీరు 100 ఎల్జిఎన్ఎస్ పెట్టండి, 4 నెలలకు అవి డబల్ అవుతాయి అంటాం. ఆ రోజు కాయిన్ రేట్ ఎలానా ఉండనియండి, కాయిన్స్ డబల్ అయినాయా లేదనేదే చెప్తాం. కాయిన్ రేట్ అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు. పెరిగితే జనం ఓ అని ఆనందాలు పడతారు, తగ్గితే మాత్రం సీనియర్స్ పడతారు. ఇక్కడ మేము కాయిన్ రేట్ మీద డిపెండ్ అయి చెప్పట్లేదండి. కాయిన్స్ టు కాయిన్స్ వస్తాయి అంతవరకే చెప్తున్నాం. ఇది ఎవరి మీద డిపెండ్ అయి పని చేయదు. ఓన్లీ కమ్యూనిటీ మీద మాత్రమే డిపెండ్ అయి పని చేస్తుంది. ఈ కంపెనీకి ఈ ప్లాట్ఫామ్ అంటే ఆర్జిన్ కంపెనీని ఎవరైతే తయారు చేశారో ఆర్జిన్ ప్లాట్ఫామ్ వాళ్ళకి 137 స్మార్ట్ కాంట్రాక్ట్లు ఉన్నాయండి. ఈ 137 స్మార్ట్ కాంట్రాక్ట్లు కూడా మానవాళికి ఉపయోగపడే దానిలోనే ఉన్నాయి. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తూ దీనిలో కొంత పర్సంటేజ్ రివార్డ్ పూల్ రూపంలో మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో చూసినా కూడా మీకు ఇది కనపడదు. ఎందుకు అంటే మనం చేస్తున్నది డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్. ఇక్కడ సపోజ్ మన ఊర్లో కొట్టుంటే అదే కొట్టు ఇంకొక ఊర్లో ఉండాలని రూల్ లేదు. ఎందుకు, మన ఊర్లో ఒక్కటే పెట్టారు. అదే బ్రాంచీలు ఉంటే ఏ ఊర్లో అయినా కనపడతాయి. అలానే వరల్డ్ వైడ్ గా ఉన్నది ఒక ఇండియాలో ఉన్న వాటిలో చూడాలంటే చూడలేము. ఇక్కడ ఓకే, కంపెనీ ఎప్పుడు స్థాపించారు చెప్పారు, కంపెనీ ప్లాట్ఫామ్ గురించి చెప్పారు. ఇందులోకి మేము ఎలా ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ వ్యాలెట్స్ అని ఉంటాయండి, సేఫ్ అండ్ సెక్యూర్డ్ వ్యాలెట్స్. ఇప్పటి వరకు వీటిని ఎవరు కూడా హ్యాక్ చేయలేకపోయారు. అటువంటి మంచి ప్లాట్ఫామ్ ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలండి. టోకెన్ ప్యాకెట్ నో బిట్ గేట్ నో ఏది మీకు అనుకూలమైందో మీ సీనియర్స్ ఏది చెప్తారో ఆ వ్యాలెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఆర్జిన్ ప్లాట్ఫామ్ ఒక 10 ముఖ్యమైన పాయింట్ల గురించి చెప్తుందండి. ఇక్కడ వాస్తవానికి మీరు ఇందులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇన్ని కాయిన్లతో మీరు జాయిన్ అవ్వాలి అంటే 50 కాయిన్లు అయితేనే మీకు ఐడి వేస్తాం, 100 కాయిన్లు అయితేనే ఐడి వేస్తాం, 10 కాయిన్లు అనే రూల్ ఏది ఇక్కడ లేదు. మీ పాకెట్ ఎంత సహకరిస్తే దాంతో మీరు ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే మీ సీనియర్ మీకు ఏం సలహా ఇస్తాడంటే మినిమం మీరు 100 కాయిన్లన్నా పెట్టుకుంటామా రిటర్న్ అనేది కనపడుతుంది అనే సలహా అయితే ఇస్తారు. 100 కాయిన్లు పెడతారా, 1000 కాయిన్లు పెడతారా, 1,00,000 కాయిన్లు పెడతారా, చాయిస్ ఈస్ యువర్స్. ఇక్కడ 100 కాయిన్లు పెట్టినా, 1000 కాయిన్లు పెట్టినా, 20 కాయిన్లు పెట్టినా పెట్టిన బాండును బట్టో లేకపోతే స్టేకింగ్ లో పెట్టారో దాన్ని బట్టి సమానమైన రిటర్న్స్ అనేది వస్తుంది. అంటే అందరికీ
ఒకే రకమైన పర్సంటేజ్లో రిటర్న్స్ అనేవి ఇవ్వబడుతుంది. మీరు ఫండ్ని సపోజ్ మీరు వేసిన ఫండ్ 3 నెలల వరకు తాకడానికి లేదు, తీసుకోవడానికి లేదు. మీరు 3 నెలల తర్వాత ఇందులో నుంచి $1 అయినా తీయగలుగుతారు, ఒక కాయిన్ అయినా తీయగలుగుతారు. ఇలాంటి రూల్స్ ఏమి ఇక్కడ ఉండవండి. ఒక్కరోజు కూడా మీరు స్టేక్ చేయకుండానే, స్టేకింగ్ లో ఉంటే ఒక్కరోజు కూడా గడవకుండానే మీరు తీసేసుకోవచ్చు. తర్వాత మీ ఫండ్ నుంచి ఒక 20% ఎప్పటికీ మీకు రాదు, మిగిలింది మాత్రమే వస్తుంది 80%. ఏ రూల్స్ కూడా ఇక్కడ ఉండవు. సింపుల్ చెప్పాలంటే మీ వ్యాలెట్ మీ ఇష్ట ప్రకారం మీరు ఎప్పుడు వేయాలంటే వేసుకోవచ్చు, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎప్పుడు స్టేకింగ్ లో ఉన్నప్పుడు. బాండింగ్ లో పెట్టుకుంటే మాత్రం కొంచెం రూల్స్ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు కట్టిన డబ్బుల్లో నుండి ఏ ఒక్కరు కూడా ఒక పైసా కూడా మీరు తీసుకోవడానికి వీలవ్వదు. ఇక్కడ ఏదైతే మీరు ఎన్ని కాయిన్లు అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారో ఆ కాయిల్ని మీరు మాత్రమే రిటర్న్స్ తీసుకుంటారు. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో మీకు డైలీ ఎన్ని కాయిన్లు వస్తుంది, దానిలో నుంచి వాళ్ళకి ఏం కావాలో అది వస్తుంది. ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ అనేది కనపడదండి. ఎందుకు అంటే ఆ విత్డ్రాల్ అంటే ప్రస్తుతానికి LGNS టోకెన్ అండి. టోకెన్ అంటే సొంత బ్లాక్ చైన్ లేకుండా కాయిన్ విడుదల చేస్తే దాని టోకెన్ అంటారు, వేరే కాయిన్ మీద డిపెండ్ అయ్యేదాన్ని. అనోబి బ్లాక్ చైన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మార్కెట్ లోకి వచ్చిన దగ్గర నుంచి LGNS కూడా కాయిన్ అయిపోద్ది, అప్పుడు విత్డ్రాల్ ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడ లిమిట్ అనేది ఉండదండి దేనికి కూడా, రెన్యువల్ ఉండదు. ఇప్పుడు మీరు 100 కాయిన్లు వేస్తారు, మళ్ళీ నెలకో 2 నెలలకో 3 నెలలకో మళ్ళా మీరు కాయిన్స్ వేస్తేనే అది విత్డ్రాల్ వస్తుంది అనేది ఉండదు. ఇక్కడ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 2 రకాలుగా మీరు రిటర్న్స్ తీసుకోవచ్చు. ఒకటి స్టేకింగ్ అంటే ఈక్వల్ టు SP అకౌంట్. బ్యాంకులో మీరు సేవింగ్ అకౌంట్ కు డబ్బులు వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలా ఎప్పుడు మీరు వేస్తూ తీస్తూ ఉంటే దానికి 8 గంటలకు ఒకసారి 2% లెక్కన వస్తుంది. అంటే ఒక రోజుకి 6% వస్తుంది. నెలకి 18% ఇస్తారండి. అంటే ఒక 100 కాయిన్లు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే స్టేకింగ్ లో ఆ 100ని మీరు నెల కదిలించకుండా ఉంటే మీకు ఒక 18 కాయిన్లు అనేవి వస్తాయి. అదే కాయిన్స్ ని ఫిక్స్డ్ డిపాజిట్ బాండింగ్ లో పెట్టారు అనుకోండి, ఒక 1 year అను 20 months అను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1% లెక్కన వస్తాయి. అంటే ఒక 100 కాయిన్లకి 30 కాయిన్లు వస్తాయి. అయితే అందులో మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ లో కాయిన్స్ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి కుదరదు. ఆ టైం అయిపోయినప్పుడు మాత్రమే వస్తాయి. ఆ లోపు 24 hours నుంచే మీకు రిటర్న్ వస్తాయి. ఆ రిటర్న్ వచ్చిన మాత్రం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక 100 కాయిన్లు ఇన్వెస్ట్ చేశారు, ఒక 3 నెలల వరకు వాటిని ముట్టుకోలేదు. ఈ 3 నెలలకు కానీ మీకు 100 కాయిన్లకి 195 కాయిన్లు వస్తాయి. అదే 6 నెలలకి 382 కాయిన్లు వస్తాయి. ఒక సంవత్సరం అయ్యేసరికి 1500 కాయిన్లు వస్తాయి. కాబట్టి ఏదైనా క్రిప్టో అనేది ఎసెట్, బంగారము, స్థలము, పొలాలు రేపటికి పనికి వస్తాయని ఎలా కొనుక్కుంటున్నారు, అలా మీరు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయగలిగితే పెద్ద మొత్తాన్ని మీరు తీసుకోగలుగుతారు. ఇక్కడ ఏ క్రిప్టోలో అయినా కూడా మీకు లాస్ అనేది జరగొచ్చేమో. ఎందుకంటే ఇప్పటి వరకు క్రిప్టో మీరు విన్నవన్నీ కూడా మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ తో కొంటారు. కాయిన్ రేట్ పెరిగితే మీకు లాభం వస్తుంది, కాయిన్ రేట్ తగ్గితే రేట్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మాత్రం మీకు కాయిన్ రేటు పెరిగినా తగ్గినా కూడా మీకు ఎప్పటికీ లాస్ అనేది ఉండదు. మినిమం ఒక 1 year టైంలో. అంతేగాని మేము 3 నెలలకు పెట్టేశాము, 4 నెలలకు పెట్టేశామని జూములకు లేకుండా రాకుండా పని బాట లేకుండా ఊరికే అప్లైనర్ల మీద తగాదాలు ఆడకూడదు. ఎవరి డబ్బులు మీరు ఏ అప్లైనర్కి ఇవ్వట్లేదు. ఏ అప్లైనర్ జేబులో నుంచి తెచ్చి ఎవరికి ఇవ్వకూడదు. కాబట్టి పెట్టే ముందే అన్ని ఆలోచించుకొని పెట్టుకోండి. ఇక్కడ ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎంత వస్తుందో చెప్పాము. ఇప్పుడు ఇందులోనే నెట్వర్కింగ్ కూడా చేసుకునే అవకాశం ఉందండి.
నెట్వర్క్. ఓకే, మా దగ్గర డబ్బులు లేవు, మేము టీమును బిల్డ్ చేసుకోగలము అనే వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉందండి. లేదు, మేము డబ్బులు పెట్టుకుంటాము, టీమును బిల్డ్ చేసుకుంటాం అనే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. సపోజ్ ఎవరి దగ్గరైనా డబ్బులు లేవనుకుందాం సార్, వాళ్ళ దగ్గర ఒక 15,000 రూపాయలు ఉంటే, 15 నుంచి 20,000 రూపాయలు ఉంటే, వాళ్ళ 20,000 రూపాయలకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి 3 లెగ్గుల్లో టీమును బిల్డ్ చేసుకుంటే, స్పైడర్ వెబ్ రూపంలో ఏమీ రాకపోయినా V1 అయితే మాత్రం మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సరే, ఒకవేళ మేము టీముని చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాం అనే వాళ్ళకి ABC అనే 3 లెక్కల్ని బిల్డ్ చేసుకోవాలి. ఏ లెగ్లో ఫస్ట్ ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్ మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోండి, ఫస్ట్ ఆ పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అందులో నుంచి మీకు కమిషన్ రావాలి అంటే మినిమం మీది $100 పైన ఉండాలి. అక్కడ ఫస్ట్ లైన్ లో ఎంతమంది ఉన్నా వాళ్ళ నుంచి మీకు వస్తుంది. అలానే సెకండ్ లైన్ ఇన్కమ్ రావాలి అంటే మీకు సెకండ్ పర్సన్ డైరెక్ట్ రిఫరల్ ఉండాలి, ప్లస్ $300 ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అప్పుడు సెకండ్ లెవెల్లో ఉండే వాళ్ళందరి నుండి మీకు ఆదాయం వస్తుంది. అలానే థర్డ్ లెవెల్లో ఇక్కడ గ్రాఫ్ పేపర్ లో లాగా పైన మీ అమౌంట్ ఉండాలి, సి అనే పర్సన్ ఉండాలి, డైరెక్ట్ పర్సన్. ఇక్కడ 3వ లైన్ ఇన్కమ్ అంతా వస్తుంది. అలా 15 లెవెల్ వరకు స్పైడర్ వెబ్ వస్తుంది. దీని గురించి ఇంకా క్షుణ్ణంగా కావాలంటే మీ అప్లైనర్స్ అడగొచ్చు. ఇది అన్నిటికంటే అతి ముఖ్యమైన ఇన్కమ్ అండి. ఇక్కడ ఇప్పటి వరకు మనం పెట్టుకున్న దాంట్లో నుంచే లక్షలు రావడం చూసాం. ఇక్కడ మనము టీం వర్క్ చేసినా కూడా కోట్ల రూపాయలు తీసుకునే, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికన్నా కూడా టీం ద్వారా చాలా పెద్ద మొత్తాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ డిఏఓ రివార్డ్ అంటారండి. ABC అనే 3 లెక్కలు ఉంటాయి. ఒక్కొక్క లెగ్లో $50,000, $50,000, $50,000 అయితే 3 లెగ్గుల్లో కూడా ఎప్పుడైతే 50K అవుతుందో అప్పుడు V1 అనే ర్యాంక్ అచీవ్ అవుతారు. కింద టీంలో ఉన్న మొత్తంలో నుండి 5% తీసి కంపెనీ అనేది మీకు ప్రతి 12 గంటలకు ఒకసారి ఇస్తుంది. ఇలా V1, V2, V3, V4, V5 వరకు వెళ్ళిపోవచ్చు. V6 తీసుకోవాలంటే మాత్రం మీరు ఏలో ఒక V5, బిలో ఒక V5, సిలో ఒక V5 ఉంటే మాత్రమే V6 ర్యాంక్ ని అందుకోగలరు. సపోజ్ మీకు V1 అయినప్పుడు ఒక లెగ్లో ఒక $70,000 ఉంది, ఒక లెగ్లో ఒక $60,000 ఉంది, 3వ లెగ్లో $50,000 ఉన్నాయి అనుకోండి. 3 లెగ్గుల్లో ఉన్న మొత్తం టోటల్లో నుంచి 5% తీసిస్తారు. మనము మన టీము 100వ లెవెల్, 1,00,000వ లెవెల్కి వెళ్ళినా కూడా మనకు పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి మనకి V6 నుంచి, V5 నుంచి, V4 నుంచి, V3 నుంచి ప్రతి ఒక్కరి నుంచి మనకు సపోర్ట్ అనేది లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మంచి ఆదాయము ఉంది. V1 అయితే 3 లక్షల నుండి 7 లక్షల వరకు మంత్లీ తీసుకోవచ్చు. V2 అయితే దానికి డబల్ తీసుకోవచ్చు. V2కి డబల్ V3, V3కి డబల్ V4, V4కి డబల్ V5. V1 లో ఉంటేనే ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటో చూడగలుగుతున్నప్పుడు ఇంకా V2, V3, V4, V5 అయితే లైఫ్లు ఎలా ఉంటాయో మీరే ఇమాజినేషన్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నామండి, మేము చెప్పామని ఏది మీరు గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళతో సంప్రదించి ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.